ఈ వీడియోలో నేను సెల్ఫ్ పారామీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెల్ఫ్ అనేది ఇక్కడ మ్యాండేటరీ థింగ్ ఏం కాదు. సెల్ఫ్ ప్లేస్లో మీరు ఏదైనా రాసుకోవచ్చు. జెడ్ అని రాసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం వచ్చిన నేమ్ని పాస్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఒకవేళ నేను ఏమి పారామీటర్ను పాస్ చేయకుండా ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? టైప్ ఎర్రర్. అంటే ఒకసారి ఈ క్లాస్ని అబ్జర్వ్ చేయండి. క్లాస్ నేమ్ వచ్చి ర్యాము, అందులో ఒక మెథడ్ని క్రియేట్ చేశాను. సో మెథడ్ నేమ్ వచ్చి మై నేమ్ ఈక్వల్స్ టు కుమారు ప్రింట్ నేమ్ అని ఇచ్చాను. ఓకే, మై మెథడ్ని కాల్ చేసుకున్నప్పుడు ఏమవ్వాలి? మనకి ప్రింట్ నేమ్ కుమార్ అని ప్రింట్ కావాలి. సో అందుకని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, ర్యామ్ అనే ఆబ్జెక్ట్ని. దాన్ని ఇనిషియేట్ చేశాను, అంటే ఇన్స్టెన్స్ని క్రియేట్ చేశాను. తర్వాత ర్యామ్ వన్ డాట్ మై. ఓకే, మన ఆబ్జెక్ట్ ద్వారా అందులో ఉన్న ఏదైతే క్లాస్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేసుకోవచ్చు కదా. సో కాల్ చేయడానికి ట్రై చేశాను. ట్రై చేస్తే నాకు ఏమొస్తుంది? మై టేక్స్ 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ 1 వాజ్ గివెన్ అని చెప్పి మనకు వస్తుంది. 1 వాజ్ గివెన్ అంటే ఏంటి? ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మీరు యాక్చువల్గా ఈ స్టేట్మెంటు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి మీరు. ర్యామ్ 1 ఈక్వల్స్ టు ర్యామ్ అన్నాం కదా, అంటే ఇక్కడ ఏ విధంగా రన్ అవుతుంది అంటే, సో మన ర్యామ్ అనే క్లాస్లో డాట్ మై మెథడ్లో, ఓకే, మై మెథడ్లో ర్యామ్ 1 అని పాస్ చేస్తుంది. ఓకే, ర్యామ్ 1 అని పాస్ చేస్తుంది అనమాట. సో అందుకని 1 వాజ్ గివెన్ అని చెప్పి వస్తుంది. మీకు ఇది ఉండే కొద్ది అర్థమవుతుందిలేండి, రైట్? ర్యామ్ 1 ఈక్వల్స్ టు ర్యామ్. సో నేను ఒక పారామీటర్ని పాస్ చేస్తున్నాను. అంటే రిసీవ్ చేసుకోవాలిగా ఏదో ఒక ఆర్గ్యుమెంట్. రిసీవ్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని కూడా తీసేస్తున్నాను. 2 సార్లు కుమారు ప్రింట్ అవుతుంది చూడండి మనకి. ఎందుకు ఇలా ప్రింట్ అయింది? ఈ స్టేట్మెంట్ ఇలా రాసినా ఒకటే, ఇలా రాసినా ఒకటే. ర్యామ్ 1 డాట్ మై అంటే ఏంటి? ఇక్కడ ర్యామ్ 1 డాట్ మై అంటే ఇదే స్టేట్మెంట్. ఓకే, ర్యామ్ డాట్ మై ర్యామ్ 1. సో ఈ ర్యామ్ 1 ఇక్కడికి రిసీవ్ చేసుకోవడానికి ఏదో ఒక పారామీటర్ కావాలి కాబట్టి ఇక్కడ జెడ్ అని నేను పెట్టాను. జెడ్ అని పెట్టినప్పుడు నేమ్ ఈక్వల్స్ టు కుమార్ ప్రింట్ నేమ్ ప్రింట్ అయింది మనకి కుమార్ అని చెప్పి 2 టైమ్స్, రైట్? దీన్ని నేను కామెంట్ చేసేసాను. ఇప్పుడు మరి జెడ్ అని ఎలాగైనా ఇచ్చుకోవచ్చు అనుకున్నాం కదా, అందుకని అందరూ ఏదైతే ఫాలో అవుతున్నారో అది కూడా మనమే ఫాలో అవుతాం. సెల్ఫ్ అనే ఆర్గ్యుమెంట్ని, సెల్ఫ్ అనే పారామీటర్ని ఇవ్వడం వల్ల చాలామంది, అంటే మీరే కాదుగా, రేపొద్దున ఈ ప్రోగ్రామ్ వేరే వాళ్ళు చూసేవాళ్ళు ఉంటారు. సెల్ఫ్ అనగానే వాళ్ళకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకే అని చెప్పి, రైట్? నాకు ఇంకో సెల్ఫ్ వల్ల ఇలా ఒక పారామీటర్ని తీసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. అదేంటో చూద్దాం. అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా క్లాస్లోనే, ఓకే, నేను ఇక్కడ ఇంకో మెథడ్ని డిఫైన్ చేసుకుంటున్నాను. డిఫ్ మై 1 అనే మెథడ్ అనుకుందాం. ఓకే, మై 1లో ఇక్కడ కూడా నేను సెల్ఫ్ పారామీటర్నే పాస్ చేస్తున్నాను, రైట్? బాగా జనాలందరికీ అర్థం అవడానికి అనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ప్రింట్ నేమ్ అనే ఇస్తున్నాను, నేమ్. ఓకే, ప్రింట్ నేమ్, రైట్? ఇక్కడ ర్యామ్ 1 డాట్ మై 1 అని కాల్ చేస్తున్నాను. M1 కదా మన ఫంక్షన్ పేరు, 1 మన మెథడ్ పేరు. చూడండి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకని ఎర్రర్ వస్తుంది అంటే, ఇక్కడ మనం సెల్ఫ్లో డిఫైన్ చేసుకోకపోతే ఇది లైఫ్ టైం కన్నా ముందే, అంటే ఈ మొత్తానికి కూడా వర్కౌట్ అవ్వకుండా ఏమవుతుందంటే డెడ్ అయిపోతుంది. ఓకే, ఈ ఫంక్షన్ వేరు, ఈ ఫంక్షన్ వేరు కదా, ఈ మెథడ్ వేరు, ఈ మెథడ్ వేరు. ఈ మెథడ్లో నేను ఎక్కడన్నా నేమ్ ఈక్వల్స్ టు కుమార్ అని మెన్షన్ చేశానా? మెన్షన్ చేయలేదు కాబట్టి నాకు ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, M1 అని కాల్ చేసినప్పుడు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే దీన్ని గ్లోబల్గా డిక్లేర్ చేస్తున్నాను. అంటే సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు కుమార్ అంటున్నాను. సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు కుమార్. అలాగే ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ అని ఇస్తున్నాను. అలాగే ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ అని ఇస్తున్నాను. సెల్ఫ్ డాట్ నేమ్. ఇప్పుడు చూడండి మనకి కుమార్ ప్రింట్ అయింది. ఎందుకు అంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు. సో ఏదైనా మీరు గ్లోబల్గా, అంటే దీన్ని ఏమనాలి, గ్లోబల్గా అంటే లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ అంటాం కదా. గ్లోబల్గా స్కోప్ రావాలి అంటే మనకి ఈ విధంగా మనం
వాడుకోవచ్చు. సో సెల్ఫ్ యొక్క యూజ్ అది అనమాట. సెల్ఫ్ పారామీటర్. మీరు సెల్ఫ్ అనే రాయాల్సిన అవసరం లేదు, కానీ సెల్ఫ్ అని రాయడం వల్ల అందరికీ తొందరగా అండర్స్టాండ్ అవుతుంది కాబట్టి మనం సెల్ఫ్ అని రాస్తున్నాం. ఓకే, ఏ డాట్ నేమ్ ఈక్వల్స్ టు కుమార్, ఏ డాట్ నేమ్. సో మొత్తం మెన్షన్ చేయాలి కదా. ఏ డాట్ నేమ్ ఈక్వల్స్ టు కుమార్, ఏ డాట్ నేము, ఏ డాట్ నేమ్. ఓకే, చూడండి ఇప్పుడు వచ్చిందా. సో ఈ విధంగా మనం సెల్ఫ్ పారామీటర్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఇదే ఎగ్జాంపుల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.